పాకిస్తాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉగ్ర దాడులను ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ కు భారత్ భారీ జట్కా ఇచ్చింది. పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలంపై రాకపోకలను ఈ నెల 23 వరకు నిషేధం విధించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. పాక్ కు చెందిన ప్రయాణికుల విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు ఈ నిషేధం విధిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ కు చెందిన ఎయిర్లైన్స్ లేదా ఆపరేటర్లు నడిపే లేదా లీజుకు తీసుకున్న విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతో పాక్ విమానాలు శ్రీలంక లేదా చైనా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పాక్ కు మరో దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది భారత్ నుంచి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్. భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కి సంబంధించి భారతదేశం కీలక అంశాలలో చెంపపెట్టులాగా ఎదురుతో నిలబడతా ఉంది. ఇప్పటికే పలు అంశాలలో ఆ నీళ్లు నాపింది, బోర్డర్ ను ఆపింది, అలాగే పాకిస్తాన్ పౌరులను భారతదేశం నుంచి తరిమి కొడతా ఉంది. అలాగే పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఏకంగా కాలనీలు ఏర్పడినారు. వారికి ఆధారు లేదు, ఓటర్ లేదు. కానీ వేల మంది మహిళలు భారతదేశంలోని పౌరులను వేల మంది మహిళలు పాకిస్తాన్ పౌరులను పెళ్లి చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మహిళలను భారతదేశ పౌరులు పెళ్లి చేసుకుంటున్నారు. లక్షల్లో ఇలాగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా వేరు మరి వెతికి మరి పాకిస్తాన్ తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాకిస్తాన్ కి అన్ని రకాలుగా గడ్డు కాలాలు వస్తున్న పరిస్థితి ఉంది. 1 లీటర్ పెట్రోల్ 340 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. అలాగే కేజీ బియ్యం 250 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక బాధలతో కొట్టుమిట్లాడుతున్న నేపథ్యంలో భారతదేశం మరొకసారి పాకిస్తాన్ కి ఒక చెంపపెట్టులాగా నిలిపింది. ఏదైతే భారతదేశానికి సంబంధించి సింధు నది జలాలు ఆపిన గంటలోపే పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన గగనతలం మొత్తం కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. దానికి చెప్పుపెట్టులాగా భారతదేశానికి సంబంధించిన గగనతలంపై పాకిస్తాన్ విమానాలు మొత్తం కూడా ఆపిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇంతవరకు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ భారతదేశం మీద 3 సార్లు యుద్ధానికి వచ్చిన నేపథ్యంలో 3 సార్లు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే భారతదేశానికి సంబంధించిన భూభాగంపై పలు దఫాలుగా వేల సార్లు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు భారతదేశం మీదకి వచ్చి ఎన్ఓసి అమ్మట గానీ భారత్ పాక్ బోర్డర్ వెంట గానీ చాలా సందర్భాలలో వేల సార్లు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. భారతదేశ యొక్క సైనికుల తల నరికి తీసుకువెళ్లి పాకిస్తాన్ లో ఎగరవేసిన పరిస్థితి ఉంది. అయితే ఇన్నిసార్లు జరిగిన పాకు ముష్కరులు భారతదేశం మీద విచక్షణారహితంగా దాడి చేయటం, చంపటం, రోడ్డు మీద నెత్తురు పారే విధంగా కూడా కాల్పులు జరిపిన ఏ రోజు కూడా భారతదేశం పాకిస్తాన్ యొక్క విమానాలు భారతదేశ గగనతలం మీద వెళ్లకుండా నిషేధం విధించిన లేదు. ఏదైతే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా భారతదేశం గగనతలం మీద పాకిస్తాను పౌర విమానానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన ఏ విమానమైనా, అది ఆర్మీది కానీ అలాగే ప్రైవేట్ జెట్స్ కానీ అలాగే పాకిస్తాన్ కు సంబంధించిన ప్రభుత్వ విమానాలు కానీ పౌర సరఫరాల శాఖ ఏ రకమైన విమానాలు ఏవి కూడా భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ లో ఎగిరే ఏ విమానమైనా సరే భారతదేశం గగనతలం మీదకి రాకూడదు అనేది పూర్తి స్థాయిలో నిషేధ విధించడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ లో పౌరులు ఎవరు కూడా ఒక విమాన టికెట్ కొనుక్కోవాలంటే కొనుక్కొని ప్రయాణించే స్థితిలో లేరు. గతంలో ఉన్న దానికంటే ఆ రేటు ఇప్పుడు దాదాపుగా 10 రెట్లు రేటు పెరిగిన పరిస్థితి ఉంది. అక్కడున్న ఆర్థిక ఇబ్బందులు
ఇబ్బందులు సంక్షోభం వల్ల. అయితే ఇప్పుడు మరీ అది దాదాపుగా ఒక టికెట్ కొనుక్కొని ఆ పాకిస్తాన్ పౌరులు ఎవరు కూడా ప్రయాణించే పరిస్థితిలో లేరని చెప్పుకోవాలి. ఆ విదేశీయులు ఎవరు కూడా ఇంకా మీద పాకిస్తాన్ లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. వారు కూడా భారతదేశ గగనతలం మీద కాకుండా పాకిస్తాన్ కి వెళ్లాలన్నా రావాలన్నా చుట్టూరుతో తిరిగి ఆ శ్రీలంక చైనా ఆ మీదుగా మాత్రమే ఆ పాకిస్తాన్ విమానాలు వెళ్లాల్సి ఉంటది. దీంతో ఏదైతే ₹100 ఆయిల్ కాలే దానికి ఇప్పుడు దాదాపుగా ₹600 ఆయిల్ కాలే పరిస్థితి ఉంటది. ఈ నేపథ్యంలోనే లక్షల రూపాయలు ఫ్యూల్ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ దాన్ని కొట్టించే పరిస్థితులు లేదు. పాకిస్తాన్ దాదాపుగా పాకిస్తాన్ లో ఉన్న పెషావర్ తో సహా ఆ ప్రధాన విమానాశ్రయాలు మొత్తం కూడా మూతపడే అవకాశాలు కనపడుతున్నాయి. మూతపడటం తప్పితే మరొక మార్గం లేక ఆ పాకిస్తాన్ అన్నమో రామచంద్ర అంటూ ఆ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భారతదేశం పాకిస్తాన్ పై ఏ నిమిషమైనా ఏ సెకండ్ పైన ఆ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటూ కూడా ఆ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తా ఉన్నాయి. అమెరికా చైనా సహా పలు దేశాలకు ఆ భారతదేశ విదేశాంగ శాఖ ఈ యొక్క పరిస్థితులను వివరించడంతో ఈ యొక్క ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గత వారం రోజులుగా కూడా ఏదైతే పహల్గాం ఆ దాడి జరిగి పెను విషాదం చోటు చేసుకుందో భారతదేశంలోనే ప్రతి ఒక్క పౌరుడు రక్తం మరుగుతున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆ దెబ్బకి దెబ్బ తీయాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆ పాకిస్తాన్ మీద ఎటువంటి దెబ్బ కొడతారా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ భారతదేశం సంసిద్ధం అయిపోయింది అన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. మరో పక్క ఆ పాకిస్తాన్ బోర్డర్ కి పాకిస్తాన్ కి సంబంధించిన ఆ యుద్ధ ట్యాంకులు గాని యుద్ధ విమానాలు గాని F-16 గాని భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. కానీ భారతదేశం నుంచి పాకిస్తాన్ ఆ భారతదేశ బోర్డర్ కి సంబంధించి పాకిస్తాన్ యొక్క మన దేశానికి సంబంధించిన ఆ యుద్ధ ట్యాంకులు గాని విమానాలు గాని అలాగే ఆ యుద్ధానికి సంబంధించిన ఎటువంటి ఆ పరికరాలు గాని వెళ్తున్నట్టు ఇంత మటుకు ఒక మీడియాకి ఒక ఫోటో ఒక వీడియో కూడా రాకపోవడంతో పాకిస్తాన్ కి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా భారతదేశం దాడి చేస్తుంది. ఖచ్చితంగా ఇదే సమయంలో ఇదే అదునుగా ఆ POKను కూడా భారతదేశం ఆక్రమించుకుంటది అన్న కోణంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కూడా దీనికి ఏమి చేయాలని ఓ పక్క ఆ చైనాను మరో పక్క ఆ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే దేశాలను కూడా ఆ కన్సల్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. వారిని తమకు సపోర్ట్ చేయమని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చైనా భారతదేశానికి సంబంధించిన పౌరులు చనిపోవటము వారి యొక్క దాడి చేసి ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆ చైనా కూడా తోక ముడిచి పక్కకు జారుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఆ పాకిస్తాన్ కి సంబంధించి సపోర్ట్ చేసే దేశాలు ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకత వస్తా ఉంది. తాలిబాన్లు కాల్చుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేద్దామని మరో పక్క బెలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ వాహనాలకు సంబంధించి లక్షల వాహనాలని బెలూచిస్తాన్ ఆర్మీ భారతదేశ బోర్డర్ కి రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. మరో పక్క బెలూచిస్తాన్ ఆర్మీకి అడ్డుకుండే ఆర్మీ పోస్టు మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఎత్తేసిన పరిస్థితి ఉంది. బెలూచిస్తాన్ ఆర్మీ మరింత అడుగులు ముందుకేస్తూ పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా వాళ్ళిద్దరు బోర్డర్ మధ్య ఉండే ఆర్మీ మొత్తాన్ని కూడా భారతదేశ బోర్డర్ కి తరలించడంతో వారు కూడా మరో పక్క తాలిబాన్ వాళ్ళు బోర్డర్ ని పాకిస్తాన్ బోర్డర్ ని దాటి పాకిస్తాన్ ఆక్రమించి కూడా అటుపక్క అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష నిర్వహించడంతో మరింత ఊపందుకుంది భారతదేశం యుద్ధానికి సిద్ధం అనేది. అయితే దీంట్లో కీలక విన్యాసాలు భారతదేశం ప్రారంభించింది. త్రివిధ దళాలు మొత్తం కూడా ఆ కీలక విన్యాసాలు ప్రారంభించిన
పరిస్థితి ఉంది నిన్న. అలాగే జాతీయ భద్రతా సలహా బోర్డు ఆ పునర్వ్యవస్థీకరణ మీద కూడా పెద్ద ఎత్తున ఆ చర్చ జరగటం, దానికి చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషి ఎన్నికవటం, ఆయనకి కూడా ఆయన తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు కూడా స్థానం కల్పించటం, మాపై నేడో రేపో సైనిక దాడి కూడా భారత్ చేస్తుందంటూ పాక్ వెల్లడించు. చకచక నిన్న ఏదైతే మొత్తంగా కూడా చకచక అన్ని జరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు ఊహించని ఆ సపోర్ట్ జరిగిపోతుంది. రెండోది ఆ భారతదేశ ప్రధాని ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించిన ముగ్గురికి కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చిన పరిస్థితి ఉంది. మీరు ఏమి చేసుకుంటారో మీకు ఎలా తోస్తే అలా చేయండి, గో హెడ్ అంటూ కూడా భారతదేశ ప్రధాని త్రివిధ దళాలు ముగ్గురికి కూడా ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో భారతదేశ ప్రధాని 2 సందర్భాలలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. 2 సందర్భాల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ఆ సందర్భంలో పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లారు. రెప్పపాటులో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేసి వచ్చిన పరిస్థితి ఉంది ఆ సర్జికల్ స్ట్రైక్ రూపంలో. అయితే నేను కూడా భారతదేశ త్రివిధ దళాలకు అప్పుడు ఆర్మీ ఒక్కదానికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. 2 సర్జికల్ దాడులు జరిగాయి ఎవరు ఊహించని రీతిలో. మరొకసారి ఆ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆ యుద్ధం తప్పదు అనే వార్త వస్తుంది. గతంలో ఆర్మీకి ఇచ్చారు, ఇప్పుడు త్రివిధ దళాలకు ఇచ్చారు. ఆర్మీకి ఇచ్చినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది, త్రివిధ దళాలకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క పాకిస్తాన్ భూభాగంలోని ఏదైతే తీవ్రవాదులకు ఇచ్చిన షెల్టర్ జోన్లు మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఖాళీ చేపించిన పరిస్థితి ఉంది. ఆ పాకిస్తాన్ భూభాగంలోని భారతదేశానికి ఆంధ్రాకి సంబంధించిన ఆ పిఓకేలో పెద్ద ఎత్తున కూడా తీవ్రవాదుల ఆ స్థావరాలు ఉన్నాయి. తీవ్రవాద స్థానాల్లో మొత్తంగా చీపురు పుల్ల కూడా లేకుండా మొత్తం ఖాళీ చేసి పురుగు కూడా అక్కడ లేకుండా అయింది. ఈ నేపథ్యంలో మరోపక్క పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైన పరిస్థితి ఉంది. భారతదేశం మీద యుద్ధానికి వెళ్లాలంటే భయం గుప్పెట్లో పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా బతుకుతున్న పరిస్థితి ఉంది. తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో ఎంతమంది రాజీనామా చేస్తారు అని పాకిస్తాన్ ఆలోచించక ముందే ఇప్పటికే దగ్గర దాదాపుగా 4,500 మంది సైనికులు రాజీనామా చేశారు. అలాగే ముఖ్యమైన సైన్యాధికారులు, పాకిస్తాన్ కి సంబంధించిన కీలక సైన్యాధికారులు 250 మంది కీలక సైన్యాధికారులు రాజీనామా చేయడంతో పాకిస్తాన్ ఆర్మీని నడిపించాల్సిన కీలక అధికారులు 250 మంది వెళ్లిపోయిన నేపథ్యంలో ఒక చేయి కుంటుపడిపోయింది అనుకోవాలి పాకిస్తాన్ కి. ఇప్పటికే పాకిస్తాన్ గుడ్డులో మెల్లలాగా పాకిస్తాన్ అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్థికంతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది. ఆర్మీ అధికారులకి సక్రమంగా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కానీ మరొకసారి ఆర్మీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తిరుగుబాటుతో 4,500 మంది సైనికులు 2,500 మంది ముఖ్యమైన సైనికులు రాజీనామాతో ఒక్కసారిగా పాకిస్తాన్ కి కోలుకొని దెబ్బ తగిలింది. ఏదైతే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సోషల్ మీడియా భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం కూడా భారతదేశానికి ఒక ఇంత ఇదిగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే యుద్ధానికి భారత ఆర్మీ సిద్ధంగా లేదని రక్షణ సమావేశంలో ఇది తేల్చారంటూ కూడా నకిలీ పత్రాలు సర్క్యులేషన్ కూడా పాకిస్తాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా భారతదేశానికి సంబంధించిన గగనతలంలో మరోసారి పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ గాని, పౌర సరఫరా గాని, ప్రైవేట్ గాని, జట్టుకు సంబంధించిన విమానాలు గాని మొత్తం ఆపేయడంతో పాకిస్తాన్ కి మాత్రం భారతదేశం కోలుకొని దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.